ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి లోకాసువార్త 1వ అధ్యాయము 49వ వచనం చదువుకుందాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందురు. ఆయన నామము పరిశుద్ధము. మరియా తన జీవితంలో గొప్ప కార్యం చూసింది. దేవుణ్ణి ఎలాగైతే శ్రద్ధతో వెతికిందో, శ్రద్ధతో ధ్యానించిందో దానికి తగ్గట్టుగా దేవుని కృప తనకు అనుగ్రహించబడింది. మరి తన వారితో, తన బంధువులతో దేవుడు తన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని ఎంతో సంతోషంగా పంచుకుంటుంది. క్రిస్మస్ అంటేనే దేవుడు మనకు గొప్ప కార్యములు చేసినవి మనం అందరితో పంచుకోవటం. మరియా తన జీవితంలో ఒక సాక్ష్యాన్ని అందరికీ పంచుతుంది. దేవుని కోసము ఎలాగైతే కనిపెడితే మరి ఆయన యొక్క ప్రత్యక్షత కనపడిందో, ఒక చిన్న గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక చిన్న సాధారణమైన స్త్రీ అయిన మరియని దేవుడు ఎన్నుకున్నాడు. గొప్ప కార్యము తన యందు నెరవేర్చాడు. మరి ఇలానే మరి మన జీవితంలో కూడా ఎన్నిక లేని వారము, ఎవరి చేత లెక్కింపబడిన వారము, తృణీకరించబడిన వారము, నీ కోసము నా కోసమే దేవుడు మాత్రము ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడని ఈ వాక్యం ద్వారా ధైర్యపరచబడగలం. దేవుడు మరియని మరి ప్రత్యేకించి తన కృపను చూపించాడు. అలానే నిన్ను నన్ను కూడా శ్రద్ధ కలిగి ఉన్నవాడు. అందుకోసం మరియ అంటుంది, సర్వోన్నతుడు ఎల్ గిబ్బోర్. ఈయన సర్వశక్తిమంతుడు కాబట్టి, సర్వోన్నతుడు కాబట్టి గొప్ప కార్యములు చేస్తాడు. ఎలాగైతే 400 సంవత్సరాలు నెమ్మది లేదా మౌనం ఉన్నదాన్ని బ్రేక్ చేసినట్టుగా దేవుని వాక్యాలు నెరవేరినాయి. మరి ఎలాగైతే పాప క్షమాపణ కోసం, పాపము విరక్కొట్టబట్టానికి చెప్పబడిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడినాయి. నిన్ను నన్ను ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకోవడానికి వాగ్దానాలు నెరవేరినాయి. ఇటువంటి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉన్నాడు. మరియు ఆయన పరిశుద్ధుడు. ఆయన మాటల్లో ఏ మాట కూడా పొల్లైనను తప్పిపోదు. ఆయన యొక్క వాగ్దానములు మన కోసం ప్రత్యేకమైనవి ఉన్నాయి. ఎప్పుడూ మనతోనే ఉండడానికి వచ్చాడు. ఇటువంటి సర్వశక్తిమంతుడిని, సర్వోన్నతుడిని, పరిశుద్ధుడిని స్తుతిద్దాం, గణపరుద్దాం. ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఈ క్రిస్మస్ కాలంలో మనం అందరితో పంచుకుందాం. అందరిని కూడా సంతోషంగా ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, ప్రభా, నేను గణపరుస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడు, మా జీవితంలో గొప్ప కార్యములు చేసావు, ఇంకా గొప్ప కార్యములు కూడా చేస్తావు నాయన. ఇటువంటి సాక్ష్యంతో మా అందరితో పంచుకోవడానికి మా అందరికి కూడా అవకాశం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.